వేదల్లా ఘోషించే గోదావరి, అమరధామంలా భాషించే రాజమహేంద్రి, శతాబ్దాల చరిత కళ సుందర నగరం. ఈ పాటతోటే నా జీవితం రాజమండ్రిలో మొదలైంది. నేను 10 ఏళ్ల వయసులోనో 6 ఏళ్ల వయసులోనో రాజమండ్రి వెళ్ళినప్పుడు మా నాన్నగారు ఒక సినిమా తీసుకెళ్ళారు, ఆంధ్ర కేసరి అని. ఆ సినిమాలో ఈ పాట నాకు తెలిసి నేను చూసిన ఫస్ట్ తెలుగు సినిమా పాట తెర మీద. రాజమండ్రిలో గోదావరి మీద వెళ్తా ఈ పాట పాడతారు. అంత గొప్ప ఏమంటారు చారిత్రక దేశం, ఊరు. నన్నయ్య, పోతనం, తిక్కన వాళ్ళలో ఎవరు అక్కడ కరెక్ట్గా ఎవరో తెలియదు, కానీ అలాంటి వాళ్ళు ఉన్నారు. తర్వాత కందుకూరి వీరేశలింగం గారు ఉన్నారు. తర్వాత అటువైపు నార్త్ సైడ్ అంతా కూడా ఇస్లాం ఇన్వేషన్స్, మొఘల్ పాలనలోకి రాజమండ్రి వచ్చినా కానీ నార్త్ సైడ్ పడినంత కష్టాలు రాజమండ్రిలో వాళ్ళు పడలేదు. పుష్కలంగా పంటలు పడుతూ నదుల మధ్యలో చాలా సంతోషంగా ఉన్న ప్రాంతం. ఓకే, నేను ఒకటి విన్నాను, నాకు పెద్దగా కరెక్ట్ ఏంటి తెలియదు, కానీ అక్కడ కాశీలో దాడులు జరుగుతూ ఉంటే వేద పండితులందరూ ఇటు రాజమండ్రి మూవ్ అయ్యి రాజమండ్రిలో వేదం బాగా వృద్ధి చెందింది. అందుకని మీకు రాజమండ్రిలో పండితులు చేసే పూజలు కానీ అవి కానీ ఒక లెవెల్లో ఉంటాయి. రాజమండ్రిలో 1983 ప్రాంతాల్లోనే 80 ప్రాంతాల్లో అయ్యప్ప దీక్షలు వేయడం మొదలుపెట్టి పీపుల్ సెల్ఫ్ డిసిప్లిన్తో ఉన్నారు. పోలీసింగ్ లేదు. ప్రతి ఊర్లో 2 పోలీస్ స్టేషన్లు ఉంటాయి. ఆ పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యేలకి, డబ్బున్న వాళ్ళకి, వాళ్ళ కోసమే అయ్యి. ప్రజలు మటుకు తమ సొంత డిసిప్లిన్, భగవంతుడు ఇచ్చిన ఒక మానసిక సందేశం ఉంటుంది చూసారు మనిషికి, దాని ఆర్డర్ పాటిస్తూ అయ్యప్ప గుళ్ళకి వెళ్తా, అయ్యప్ప దీక్షలు చేస్తా, వెంకటేశ్వర స్వామి దీక్షలు చేస్తా, పుష్కరాలు పాల్గొంటే అట్లా డిసిప్లిన్గా ఉండే ప్రాంతం రాజమండ్రి. అటువంటి రాజమండ్రిలో ఇప్పుడు ప్రియాంక ఘటన, డాక్టర్ కనికా ప్రియాంక, ఒక పిఓ మెడికల్ స్టూడెంట్. ఆమె సినిమా చూసి ఇలా వెళ్తా, చిన్న మాల్, అది చిన్న గేటు దగ్గర వెయిట్ చేస్తుంటే వెనకాల నుంచి వచ్చి ఒక ఎస్యూవీ గుద్దేసి, ఓకే కావాలని గుద్దుతారు, ఏముంది అక్కడ అంత స్పీడ్ వెళ్ళాల్సిన, అది యాక్సిడెంట్ అని ఎలా అంటాం. అది ఒక చిన్న థియేటర్ నుంచి బయటకు వచ్చే 2 నిమిషాల్లో వచ్చి గుద్దేస్తాడు. యాక్సిడెంట్ అని ఎలాగంటాం, స్లోగా వెళ్ళాల్సిన టైం కదా అది. వచ్చి గుద్దేసింది. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు. ఎందుకంటే ఆమె ఎదురు తిరిగింది, బండి ఎస్యూవీ తగిలినందుకు. అందుకని వాళ్ళు ఇంకా కసితో ఇంకో 2-3 సార్లు గుద్ది ఆమె తల మించి కారు గురించి ఆమె చంపేశారు. అయితే ఎందుకు జరిగింది అంతా కూడా, ఎవరో 2 ఉన్నారు, వాళ్ళ పేరు లేదు, దస్వద్ అంట, ఆండ్రూ జోసెఫ్ ఎడ్వర్డ్ అంట. వీళ్ళిద్దరూ బాగా ఇంటాక్సికేటెడ్గా ఉన్నారు. సో అందుకని థియేటర్లో సెక్యూరిటీ వాళ్ళు వీళ్ళ లోపలికి రానివ్వలేదు. సో ఆ సెక్యూరిటీ వాళ్ళతో వీళ్ళకి గొడవ అయింది. ఆ ఆర్గ్యుమెంట్లో బాగా రేజ్ అయిపోయి ఉన్నారు. బయటికి వెళ్తున్నారు ఫాస్ట్గా, ర్యాష్గా, ఇలాగా ఏమంటారు, థియేటర్కి వచ్చిన పబ్లిక్ని గుద్దేసుకుంటారు, చంపేసి పోయారు వాళ్ళు. సో ఇంత క్రూరత్వం రాజమండ్రికి అలాగొచ్చింది. ఇప్పుడే చెప్పాను కదా, వేదంలా ఘోషించే గోదావరి అని. ప్రతివాడికి చదువు అవకాశం ఉంది, డబ్బులు దొరుకుతాయి, పంటలు పండుతాయి, అందరూ శుభ్రంగా ఉంటున్నారు కదా కల్చర్గా. రాజమండ్రి లాంటి ఊరిలో మద్యం తాగొచ్చు, మద్యం తాగేవాళ్ళు చాలామంది ఉంటారు. మద్యం తాగొచ్చు నేను చెప్పట్లా, మద్యం తాగినంత మాత్రాన వాళ్ళు ఆ ఆవేశంలో ఇలాగ మర్డర్లు చేస్తారని ఎక్కడా లేదు. ఎందుకంటే మద్యం లక్షల మంది తాగుతున్నారు. మద్యం ఈజ్ ఎ రీజన్ ఫర్ క్రూయాలిటీ అని నేను అనుకోను. ఈ క్రూయాలిటీ ఎలా వచ్చింది అన్నది కనిపెట్టాలి. నాకైతే అర్థం కావట్లేదు, ఇంత క్రూయాలిటీ ఎలాగ వస్తుంది రాజమండ్రిలో చదువుకున్న వాళ్ళలో. ఏంటి ఇప్పుడు మనం ఓజీ సినిమా చూస్తున్నాం. ఓజీ సినిమా చూస్తుంటే పవన్ కళ్యాణ్ ఇట్లా స్టైల్గా పోలీస్ స్టేషన్కి వెళ్తాడు, పోలీస్ ఆఫీసర్ చేయి బయటికి తీసి నరికేయండి అంటాడు, మనందరికి గూజ్ బంప్స్ వస్తాయి. అవి రెచ్చగొడుతున్నాయా, ఎక్కడి నుంచి వస్తుంది ఈ క్రూయాలిటీ నాకైతే అర్థం కావట్లేదు. కానీ ముఖ్యంగా చెప్తున్నాను, మన సనాతన ధర్మంలో మన విద్యా విధానం మనకు నేర్పిస్తుంది సెల్ఫ్ కంట్రోల్ అండ్ జీవితం యొక్క విలువ, పరాయి వాళ్ళని ఎలాగా, పక్క వాళ్ళు ఎట్లా గౌరవించాలి, అటువంటి విద్యలు నేర్పించకుండా సమాజాన్ని అట్లా తీసుకెళ్తేనే బాగుంటుందని నా ఉద్దేశం. ఓకే, ఎందుకంటే నేను ఇందాక చెప్పాను కదా, పోలీస్ స్టేషన్లు మా చిన్నప్పుడు పాపులేషన్ తగ్గట్టుగా ఉండేవి కాదు. అందరూ కూడా భగవంతుడు ఇచ్చిన శ్రద్ధాభక్తులతోనే, భగవంతుడి మీద భయంతోనే కంట్రోల్లో ఉండేవాళ్ళు. సో అయితే ఇక్కడ
ఈ విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలుగుదేశం పార్టీతోనూ జనసేనతోనూ ఏవో లింక్స్ ఉన్నాయని అంటున్నారు. ఓకే, ఇప్పుడు భూమి మీద ఉన్న ప్రతివాడికి ఏదో ఒక పార్టీలో ఉంటుంది. ఇప్పుడు వాడు తెలుగుదేశం వాడైతే చేస్తాడు, వైఎస్ఆర్సీపీ వాడైతే చేయడం అలా ఉండదు. దరిద్రుడే ఏ పార్టీలో ఉన్నా సరే. అయితే బహుశా ఈ చంద్రబాబు నాయుడు కానీ అలాగనే ఇతను పవన్ కళ్యాణ్ కానీ చనిపోయిన ఈమెను కానీ ఈమె యాక్సిడెంట్లో ఉన్నప్పుడు కానీ వీళ్ళు విజిట్ చేయలేదు. ఎందుకంటే వీళ్ళు వెళ్ళటం వల్ల ఆ కేసుకి ఇంపార్టెన్స్ వచ్చి అది నేషనల్ మీడియాకి వెళ్ళిపోయి వీళ్ళకి చెడ్డ పేరు వస్తుంది అనే భయపడిపోయి వీళ్ళు రాలేదని నా ఉద్దేశం. సో ఇక్కడ రాజకీయమే అడ్డొస్తుంది ఒక రకంగా. అయితే ఈ సంఘటనకి సమాధానం వీళ్ళని జైల్లో పెట్టడం కాదు, వీళ్ళని ఎలాగో పెట్టాలి, ఎన్కౌంటర్ చేసినా తప్పులేదు. అయితే నా పాయింట్ అది కాదు. ఇట్లాంటివి మళ్ళీ జరగకుండా ప్రజలు డిమాండ్ చేయాలి. ముఖ్యంగా పబ్లిక్లో ఉన్న పబ్లిక్కి ఒక ప్రాబ్లం ఏంటంటే ఈ డబ్బున్న వాళ్ళ పిల్లలు వాళ్ళ బాబుకో వాళ్ళ బాబాయ్కో జనసేన పార్టీతోనో లేకపోతే తెలుగుదేశం పార్టీతోనో లేదా వైఎస్ఆర్సీపీ పార్టీతోనో ఏదో కనెక్షన్ ఉంటుంది. వీళ్ళకి నెత్తి మీద నెత్తికెక్కేస్తాయి. ఆనాక ఏ రియల్ ఎస్టేట్లోనో ఏ బొంగులోనో డబ్బులు ఊరక వస్తూ ఉంటాయి. ఇంకా సాయంత్రం అయ్యేసరికి రాంబా బారో మేనకా బార్లోనో తాగటం, పబ్లిక్ మీద రుబాబు చేయటం. వీళ్ళు వీధి కుక్కలు ఎంత డేంజరు, వీళ్ళు అంత డేంజర్. ఇలా ఎవడైతే ఎస్యూవీలో కుర్రకారు తిరుగుతున్నారో వాళ్ళందరూ కూడా సమాజానికి ఏదో ఒక డేంజర్ వెళ్తారు. వాళ్ళ మీద కన్నేసి ఉంచాలి. అలాగే ఇప్పుడున్న పోలీస్ వ్యవస్థ ప్రజలను కాపాడడానికి లేదు. ఇప్పుడు రాజమండ్రిలో ఇంత సంఘటన జరిగింది. రాజమండ్రి ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ ఎమ్మెల్యేలకి, కౌన్సిలర్లకి, చైర్మన్లకి, చైర్పర్సన్లకి చెంచాగిరి చేయటానికే వాళ్ళు పుట్టిన కాడి నుంచి ఇప్పటిదాకా అలవాటు పడి ఉన్నారు. వాళ్ళకి వేరే పోలీసింగ్ తెలియదు. వాళ్ళకి మనకి పోలీస్ వ్యవస్థ ప్రత్యేకమైన కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ కోసం ఎలా ఇండిపెండెంట్గా ఉంటే అది కామన్ మ్యాన్ ప్రొటెక్ట్ చేయగలదు అన్నది ఆలోచించి పోలీస్ వ్యవస్థకి ఆ రకమైన అటానమీ ఇవ్వాలి. ఆ రకమైన పోలీస్ వ్యవస్థని డెవలప్ చేయాలి. ఇప్పుడున్న పోలీస్ వ్యవస్థ బ్రిటిష్ కాలం పోలీస్ వ్యవస్థని. బెంగాల్లో ఏంటంటే దాన్ని ఏదో అంటారు, దాన్ని డే ఏదో 1947లో ఆ డే నాడు ముస్లిమ్స్ అందరూ ప్రత్యేకమైన పాకిస్తాన్, బంగ్లాదేశ్ల కోసం వాళ్ళు హింస చేయడానికి పూనుకున్నప్పుడు ఈ పోలీస్ స్టేషన్లన్నీ కూడా అక్కడ ముస్లిం లీడర్స్ని పెట్టేసేసి, ముస్లిం ఎస్ఐలను పోలీసు వాళ్ళు పెట్టేసేసి ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడకుండా చేశారు ఆ పోలీస్ స్టేషన్. ఈ పోలీసు వ్యవస్థ ఎప్పటి నుంచి కూడా అట్లా అవసరమైనప్పుడు మోడీ గారు కూడా అట్లా చేసి ఉండొచ్చు. గుజరాత్ రైట్స్ అప్పుడు మోడీ గారు పోలీసులు కదలకుండా ఉండమని చెప్పారని ఒక టాకం. ఎనీ కేసు ఈ పోలీస్ వ్యవస్థ ఓకే, కానీ ఇది ప్రజలు కాపాడడానికి సరిపోదు. ప్రజలను కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ కోసం, ఎందుకంటే మనం ట్యాక్సీలు కడతాం కాబట్టి ప్రత్యేకమైన పోలీస్ వ్యవస్థ కావాలి. అట్లాగనే నన్ను అడిగితే ఎవడైతే మన ధర్మం చదువుకునే దాంతోపాటు అవసరమైన బీకామ్, బీఏనో, బీటెక్ చదువుకొని ఉంటాడో వాడి వల్లనే ఈ సమాజం బాగుపడగలుగుతుంది. ఎందుకంటే మన సనాతన ధర్మం ఒక బేసిక్. అంటే వాడికి యోగా తెలిసి ఉండాలి, మెడిటేషన్ తెలిసి ఉండాలి, ఆ కంట్రోల్ ఉండాలి, ఉపనిషత్తులు తెలిసి ఉండాలి. దానివల్ల వాడుకుంటే జ్ఞానం, వాడుకుంటే శక్తి వేరే. వాడి వల్ల సమాజానికి చాలా ఉపయోగం ఉంటుంది. ఆ తర్వాత ఈ బీకాములు ఇవన్నీ కూడా క్లరికల్ పనులు చేయడానికి స్కిల్ కోసం. ఒకటి స్కిల్, ఇంకోటి క్యాపబిలిటీ. ఆ క్యాపబిలిటీ సనాతన ధర్మంలోనే వస్తుంది.